రైతులందరికీ నమస్కారములు. ఎవరైతే రైతులు ఈ వీడియో చూస్తున్నారో మీకైతే రైతు భరోసా డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో అందరికైతే జమ కావడం జరిగింది. 3 నుంచి 5 ఎకరాల వారికి అయితే జమ కావడం జరిగింది. అంటే నిన్నొక్క రైతుకు వచ్చేసి అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో 5 ఎకరాల ఒకరికైతే జమ కావడం జరిగింది. ఈ వీడియోలో ఇంకా జమ కాని వారికి ఏ రోజునకు జమ కాబోతున్నాయి, అలాగే ఈరోజు ఎన్ని ఎకరాల వారికి జమ కాబోతున్నాయి అనే అంశంపై అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అనేది ఒక స్పష్టత అనేది ఇస్తాను. అంటే రైతు రుణమాఫీ ఎప్పుడు మాఫీ చేయనున్నదని ప్రభుత్వం అనేది ఇచ్చే మీకైతే ఒక క్లారిటీ అనేది ఈ వీడియోలో అయితే లభిస్తుంది. తెలంగాణ రైతులకు ఇప్పటి వరకు 3 నుంచి 4 ఎకరాల లోపు అలాగే 5 ఎకరాల వారికైతే రైతు బంధు సాయం పంపినట్లయితే పూర్తయినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు రైతు బంధు ఏదైతే ఉన్నాయో డబ్బులు జమ కాని రైతులకు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనైతే శుభవార్తనైతే చెప్పడం జరిగింది. యాసంగి సీజన్ రైతు బంధు సాయంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే 54 లక్షల మందికి అయితే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరికైతే జమ చేయడం జరిగింది. ఇంకా మిగతా రైతులు ఎవరైతే 40% అయితే ఇంకా జమ కాలేదు, అంటే 60%, ఇప్పుడు 60% అయితే అందరికైతే పడడం జరిగింది. ఇంకా 40% అయితే ఇంకా జమ కాలేదు. ఏవైతే అంతేకాకుండా మనకి ఏదైతే మార్చి 15 మార్చి 15 లోపు అయితే అందరికైతే జమ చేయనున్నది ప్రభుత్వం. ఈరోజు వచ్చేసి 20 గుంటలు ఎక్కువ ఉన్నా కూడా మీ అందరికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో, అంటే 4 ఎకరాలు 20 గుంటలు కానివ్వచ్చు, 3 ఎకరాల 30 గుంటలు కానివ్వచ్చు, వీరందరికైతే ఈ రోజు నుంచి అయితే మళ్ళీ జమ కాబోతున్నాయి. అయితే రైతు భరోసా ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. 5 ఎకరాల లోపు అయితే భూమి ఉన్న రైతుల సంఖ్యనైతే 62,34,000 ఉండగా 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్న రైతుల సంఖ్య 16,98,000 మంది ఉన్నారు. అయితే వీరందరికైతే రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ చేయనుంది ప్రభుత్వం వచ్చేసి. ఏ ఒక్కరికి కూడా ఏవైతే రైతు భరోసా డబ్బులు ఉన్నాయో అందరికైతే మార్చి 15 తేదీ లోపు అయితే నిధులు అయితే విడుదల చేయనున్నారు. అంటే 5 ఎకరాలు ఎక్కువ ఉన్న వారికి అయితే ఆ రోజునైతే నిధులు అయితే విడుదల చేయనున్నారు. లేకపోతే మార్చి 30. అందరికీ నమస్కారములు. ఎవరైతే రైతులురో ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే ఒక లైక్ చేయండి. అలాగే మనకు రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో మీ అందరికైతే ప్రూఫ్తో సగానైతే ఈ వీడియోని అయితే అంటే చూపెడతాను. ఏ రోజున జమ కాబోతున్నాయి, ఇంకా జమ కాని వారికి ఎవరైతే 3 ఎకరాల నుంచి 15 ఎకరాల వారికి అయితే ఇంకా జమ కానట్టయితే తెలుస్తుంది. అయితే వీరందరికీ ఎప్పుడు జమ కాబోతున్నాయి, అలాగే మనకి ఏదైతే రైతు రుణమాఫీ అన్నారో అది అనేది ఎప్పుడు ప్రకటించనుంది ప్రభుత్వం వచ్చేసి. అలాగే 2 లక్షల వరకు మాఫీ చేయనున్నారు కదా. ఇప్పుడు మీకైతే ఒక డౌట్ ఉండొచ్చు, 2 లక్షలు అయితే మాఫీ చేయనున్నారండి ప్రభుత్వం వచ్చేసి. అంటే తేదీ కూడా ప్రకటించడం జరిగింది. ఈ వీడియోలో మీకైతే చెప్తాను. అలాగే రైతు భరోసా డబ్బులు వచ్చేసి మనకైతే ఏదైతే మార్చి 15 వారికి అయితే పూర్తి చేయనున్నారండి. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ 15 మీకు అందరికీ జమ కానట్టయితే, అంటే 4 ఎకరాల వారికి అయితే 15వ తేదీ ఏదైతే ఉందో ఆ రోజునైతే అందరికైతే జమ చేయనున్నది ప్రభుత్వం వచ్చేసి. మళ్ళీ ఇప్పుడు ఇక చూసుకుంటే అంటే 5 ఎకరాల నుంచి 15 ఎకరాల వారికి అయితే ఈ మనకి ఏదైతే మార్చి 30 తేదీ వరకు అయితే ఈ స్పష్టతను అయితే కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏదైతే ప్రక్రియ ఉందో రైతు భరోసా ప్రక్రియ ఉందో ఇక కంప్లీట్ అయిపోతుంది. మనకు తర్వాతనైతే రైతు రుణమాఫీ గురించి అయితే అంశాలు అయితే రానున్నాయి. కొత్త ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.